ధూళిపాళ నరేంద్ర పొన్నూరు ఎమ్మెల్యేతో మన హాట్ సీట్ కార్యక్రమం. మీ కాన్స్టిట్యున్సీలో గత 4 రోజులుగా అనేక ప్రాంతాల్లో మా టీం పర్యటించి కొన్ని సేకరించాం. డైరెక్ట్గా అడుగుతాం, చెప్పండి. ఏం ఫీల్ అవర్గా? ఏం కాదు, చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, మంచి పేరు తెచ్చుకున్నారు, పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. మరి ఇన్నిసార్లు మీరు ఎమ్మెల్యే అయిన ఏమున్నాయి, ఎందుకని మంత్రి కాలేదు? కారణం ఏంటి అసలు? మంత్రి అనేది కులాలు ఈక్వేషన్స్, రెడ్డీస్ ఉంటారు, కాపులు ఉంటారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఎస్సీల్లో మాలా ఉంది, మాదిగా ఉంది. మీకు నియోజకవర్గాన్ని రాసిచ్చారు చంద్రబాబు నాయుడు అంటారు, నిజమా కదా? ఆ రోజు నాకు సీట్ ఇవ్వాల. 150-200 మంది ఇంటర్వ్యూ చేస్తుంటాను. మరి మేమే అనేక ఆరోపణలు వచ్చినాయి, అయినా కానీ మీకే సీట్ ఇస్తున్నారు. అంటే ఆరోపణలు లేని రాజకీయ నాయకుడు ఎవడో చూపెట్టండి. పైకి సాఫ్ట్గా ఉంటారు, తేడా వస్తే ఇంటర్నల్గా ఏమైనా చేసేస్తారు అనేది భయంతోనే మీకు ఓట్లు వేస్తున్నారంట. ఎందుకు వచ్చిందిరా బాబు ఇంతో అని చెప్పి. సంఘం డైరీ వ్యవహారాల్లో ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగం జరిగాయని మీ మీద కేసులు నమోదైనాయి లేదా? సరే, 2023లో రైతులపై దాడి సంఘటనకు సంబంధించి మీ మీద హత్యాయత్నం కేసు నమోదైందంట నా మీద. నెక్స్ట్, వడ్లమూడి, చేపురోలు, చేకూరు గ్రామంలో ధూళిపాళ్ల సోదరుడు అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేసిన మాట నిజమా కాదా? కాపులున్న గ్రామాల్లో కానీ మిగతా ఎస్సీలున్న గ్రామాల్లో మీరు పట్టించుకోలేదని మీ మీద ప్రధాన ఆరోపణ. దీనికి మీరు ఏం చెప్తారు? జైల్లో ఏముంది, గవర్నమెంట్ కావాలంటే ఎవరినైనా వేయచ్చు. ఇది ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగా నా మీద చెప్పడానికి ఏముండవు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎతికాడు ఒకే ఒక్క మర్డర్ కేసు. ఆ ఒక్క కేసులో ఎవరున్నారు? నేనున్నా, నా తమ్ముడున్నాడు. మీకు అసలు మీ కులం తప్ప మిగతా వాళ్ళంటే చాలా కక్ష. ముఖ్యంగా కాపులంటే మీకు ఎందుకు ఇంత కక్ష? మామిళ్ళపల్లి గ్రామం విషయం మాట్లాడుకున్నాం. మామిళ్ళపల్లి గ్రామంలో కాపులు రైతులుగా, కౌలు రైతులుగా ఉండే ఏదో కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళ పంట పండించుకొని మొక్కజొన్న తీసుకొచ్చి అందరు కలిసి ఒక చోట పెట్టుకున్నారు. ఏమంటే అది గొడవను కూడా కాదు, వాళ్ళ కాపులకు సంబంధించిన ఒక సొంత అందరు కలిసి పెట్టుకున్నారు అక్కడ. ఎందుకు దీనికి కారణం? ఈ గవర్నమెంట్ మద్దతు ధర ఇవ్వట్లా, ఏదైనా రేటు వస్తే అమ్ముకుందాం అని పెట్టుకున్నారు. మీరు దాని మీద ఎందుకు దాడి చేయించి 100 మందిని పంపించి పక్కూరు వాళ్ళని దాన్ని పగలగొట్టేయటం? చూడండి, ఇదంతా కూడా ఏ రకంగా పెట్టుకున్నారా అంతా జరిగింది. పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా, హాట్ టాపిక్. దాన్ని ఎందుకు చేశారు మీరు చెప్పండి కారణం. నేను చెప్పేది ఒకటే. అయితే నరేంద్ర, దీనికి పద్ధతి ఉంటుంది కదా. మీరు ఏం చేయాలి? అఫీషియల్గా ప్రభుత్వ అధికారులను పంపండి, లేదా పోలీసు వాళ్ళని పంపండి, చూడండి అని చెప్పాలి. కానీ ఏకంగా 100 మందిని పంపించేసి దాడి చేయడం అసలు ఏంటి? వాళ్ళందరూ అధికారుల 100 మంది పైగా పక్క గ్రామంలో వచ్చారు. కాపు కులంగా చేశారా? లేదు, మీరు పార్టీ పరంగా దీన్ని నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం మరి ఆయనకి ఏం చేయాలండి? చట్ట ప్రకారంగా ఫైన్ అయిన 5,000 రూపాయలు ఫైన్ వేయచ్చు. జరుగుతుంది. మరి మీరు అదే ఇవ్వకుండా దాడి చేయించడం ఏంటి సార్? అదే కదా అడుగుతుంది. 100 మంది వచ్చారు లేదా? తర్వాత 2 రోజున వీళ్ళేమో నష్టపోయి కౌలు రైతులు వెళ్ళి ఏడుస్తుంటే వీళ్ళందరి మీద ఎస్సీ కేసు పెట్టించండి మీరు అసలు. ఇప్పుడు మీరేం చేశారు? వెంటనే కొంతమంది కాపులు తీసుకెళ్ళి అదే గ్రామంలో సత్యమేవ జయతని ప్రోగ్రాం పెట్టారు. వెరీ గుడ్, బాగుంది. ఎవరిని తీసుకెళ్ళారండి మీరు? పక్క నియోజకవర్గంలో కాపులు ఏంటి? మీ నియోజకవర్గంలో కాపులు లేరా? మీ నియోజకవర్గంలో నాయకులు లేరా? వేరే కులం వాళ్ళు లేరా? వాళ్ళందరూ మీ నియోజకవర్గమా? ఎవరు? రాజా మాస్టర్ మీ నియోజకవర్గమా? డేగల ప్రభాకర్ మీ నియోజకవర్గమా? బిగ్రాల సీతారామయ్య మీ నియోజకవర్గమా? అంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కాపులను భయపెట్టడానికి మీరు తీసుకెళ్ళి. ఈ కూటమిలో ఉన్న కాపులందరూ ఎవరు రావట్లేదు సపోర్ట్గా, మేము కూటమిలో ఉన్నాం అంటున్నారు. వైసీపీ సంబంధించిన ఎవరన్నా వస్తున్నామో కాపు నాయకులే మీరు వైసీపీని వాళ్ళమే ముద్రేస్తున్నారు. అసలు మరి ఈ కాపుల పరిస్థితి ఏంటంటే చెప్పండి. నేను అనేది ఒకటే, మిమ్మల్ని వాళ్ళంతా మీ భుజాన్ని వేసుకుని తిరిగారు కదా సార్. వీళ్ళందరూ సుధా సముద్రం మీతో మీ 25 సంవత్సరాలు మీరు సేవ చేశారు. సుధా సముద్రయ్య కానీ, లక్ష్మీప్రసాద్ కానీ, వాళ్ళ కుటుంబాలన్నీ మీకు 20 ఏళ్ళు మీరు మోసారా లేదా? ఏం వీళ్ళేమన్నా పత్తితులా? ఏం వీళ్ళేమో అక్రమాలు చేయలేదా? మరి సింపుల్గా పోయే గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు చేశారు? 15 మంది ఆడవాళ్ళ మీద పెట్టారండి. ఇది కక్షపూరితే కదండి. ధూళిపాళ నరేంద్ర కాపుల్ని ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు భయంకరంగా రాష్ట్రం అంతా రగిలిపోతుంది.
ఆ గ్రామంలో శ్మశానంలో వాళ్ళ ఒక షెడ్లు ఉంటే దాంట్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టాక్ పెట్టి ఈ ఇన్సిడెంట్ జరిగిన రాత్రి తీసి వేరే చోట గోడను తరలించారు. ఇన్ని జరుగుతున్నాయి కదా, పార్టీ పరంగా మీ అధినాయకత్వం దీని మీద మేము ఎలా స్పందిస్తాం? ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైంది? సంగండేరిని ఆయన సొంత అడ్డగా మార్చుకున్నాడా? వరుసగా 6 సార్లు విజయం ఎలా సాధించాడు? ఒక్కసారి ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపులు ఆయనకు అందరూ పనిచేశారా లేదా? అసలు వాళ్ళకి ఈయనేం చేశాడు కాపులు? ప్రస్తుతం లేటెస్ట్గా జరుగుతున్న మావిళ్ళపల్లి ఇష్యూలో ధూళిపాల నరేంద్ర కాపులపై కక్ష ఎందుకు కట్టాడు? అసలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూడా ఈ మావిళ్ళపల్లికి ఎందుకు పరిగెత్తుకు వస్తున్నారు? దానికి కారణాలు ఏంటి? ఈ సముద్రయ్య అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం అంతా కూడా 20 సంవత్సరాలుగా ఈయనకి సేవ చేసిన ఈయన ఎందుకు వాళ్ళ మీద ప్రత్యేకంగా ఖర్చు కట్టాడు? అసలు అంబటి మురళి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆయన చరిత్ర ఏంటి? ఈ కాపుల మీద ఎవరైతే ఉన్నారో 5 కుటుంబాల మీద తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? ఇవన్నీ కూడా చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ ధూళిపాల నరేంద్ర తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ మే 23వ తేదీ అనగా ఈ శనివారం ఉదయం 7 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్.